ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిమండలి సమావేశం రీసెంట్‌గా అమరావతిలోని ఏపీ సచివాలయంలో నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విధానాలకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలతో పాటు కూటమి పదవులు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు వంటి అంశాల మీద చర్చ జరిగింది. ఇదే సమావేశంలో 6 మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు వారిని సున్నితంగా మందలించారు. ఈ విషయాల మీద మీడియాతో మాట్లాడినటువంటి మంత్రి పార్థసారథి కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించారు. కేబినెట్ భేటీలో మొత్తం 21 అంశాల మీద చర్చ జరిగింది. అంటే పని చేయనటువంటి మంత్రుల్ని పీకేయడం అనేటువంటి ఆలోచన చంద్రబాబుకు వచ్చింది కాబట్టి అడుగుతున్నా ఈ క్వెషన్. అలా పీకేయడం కరెక్టేనా? కరెక్ట్ లేదా రాంగ్? లేదా మందలించి ఊరుకోవాలా? కొన్నాళ్ళు చూసాను అనేది 5, 6 సార్లు చెప్పిన తర్వాత కూడా వినకపోతే పీకేయడం కరెక్టా? లేదా? ఎందుకంటే మంత్రుల వల్లే ప్రభుత్వాలు పడిపోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి. 2019లో కూడా మంత్రులు చేసిన పనులకే చంద్రబాబు ఓడిపోయి మళ్ళీ 2024లో గెలిచారు. 24లో కూడా జగన్ ఓడిపోవడానికి మంత్రులు కూడా ఒక మేజర్ కారణం. సో మంత్రులు 5, 6 సార్లు చెప్పిన తర్వాత అంటే ఎన్ని సార్లు చెప్పమంటారు? మీరు చెప్పండి. ఒకసారి చెప్పాక వినకపోతే పీకేయాలా? 2 సార్లా? 3 సార్లా? 10 సార్లా? 50 సార్లా? మీకేమనిపిస్తుంది? 5 సార్లు, 3 సార్లు, 15 సార్లు ఇట్లా కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో చంద్రబాబుకి తెలియాలి. మంత్రుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని ఆయన కాస్త ఇదవుతున్నారు. ఆయన వద్దకు పంపిస్తే ఆయన కామెంట్స్ నారా లోకేష్ గాని, చంద్రబాబు గాని లోకేష్ కామెంట్స్ చదివేలా చేస్తా. కాబట్టి వాళ్ళిద్దరూ మీ కామెంట్స్ చదువుతున్నారని గుర్తుపెట్టుకొని చాలా క్లియర్‌గా మీరు కామెంట్ చేయండి. ఎన్ని సార్లు అయితే మంచిదో. కేబినెట్ భేటీలో మొత్తం 21 అంశాల మీద చర్చ జరిగింది. వాటిలో జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణం గురించి కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో పాటు సీఆర్‌డీఏ 42, 43 సమావేశాల మీద నిర్ణయాల మీద చర్చించిన మంత్రులు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ నిర్ణయాలు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయించింది ప్రభుత్వం. కేవలం 3 ఏళ్లలోనే రాజధాని రూపురేఖలు ఇవ్వాలని, పనుల్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ మీద చర్చించినటువంటి మంత్రిమండలి హోడ్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీకి చెందినటువంటి కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5,000 కోట్ల రూపం పొందేందుకు అనుమతి మంజూరు చేసింది. అదేవిధంగా రాజధానిలో నిర్మించ తలపెట్టిన 45 పనులని 33,000 కోట్ల నిధులు వెచ్చించేందుకు సీఆర్‌డీఏ ఏపీ కేబినెట్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో పరిశుభ్రమైనటువంటి తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన మంత్రులు అప్పట్లో ఏకంగా 26,000 కోట్లకి ప్రతిపాదనలు పంపి కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తించింది. దేశంలోని మిగతా చిన్న రాష్ట్రాల్లో ఎక్కువగా పనులయ్యాయని, ఏపీ ప్రభుత్వం నిలిచిపోయిన పనులను తిరిగి చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. బుడమేరు సహా 10 జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ 50,000 వరకు ఉన్న రుణాల మీద స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఆమోద ముద్ర పడింది. ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 1000 కోట్ల రుణాన్ని ప్రభుత్వం గ్యారంటీ కేబినెట్ ఆమోదించింది. ఈ నిధులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖకి బదిలీ చేసేలా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృషి విజ్ఞాన కేంద్రానికి 50 ఎకరాలు బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటుగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ఎడమ కాలువ రీటెండర్ పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హంద్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు 2వ దశలో పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు, క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందాక అడిగాను, మంత్రులకి ఎన్ని సార్లు చెప్తే బెటర్ అని మీ ఉద్దేశం? ఎన్నో కేబినెట్ మీటింగ్లు జరుగుతుంటాయి. ఒక 6 మంత్రులు సరిగ్గా పని చేయట్లా. ఇప్పటికి మూడోసారి చెప్తున్నాడు ఈయన 6 నెలల్లో. ఎన్ని సార్లు చెప్పిన తర్వాత పీకేస్తే బెటర్ జనాల్ని. మీరేమనుకుంటున్నారు? 5 సార్లా? 10 సార్లా? కామెంట్ చేయండి.